భయం వెనక్కి, దేవుడు మనలోనికి. చెప్పండి ఏంటది? భయం వెనక్కి లేదా భయము బయటికి, దేవుడు మనలోనికి. వింటున్నారా? మరొక మారు, ఫియర్ అవుట్, గాడ్ ఇన్. ఫియర్ అవుట్, గాడ్ ఇన్. భయము, చెప్పాలి, భయము బయటకు, దేవుడు లోనకి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో భయానికి విరుగుడు, భయాన్ని జయించాలనుకున్న వారి జీవితాల్లో ఒక అద్భుతమైన సూత్రము, చేయాల్సిన పని ఏంటనంటే, భయము నీ జీవితంలో నుంచి అది బయటకు పోవాలి, దేవుడు నీ జీవితంలోనికి రావాలి. దేవుడు నీ జీవితంలోనికి వస్తే భయము నీ జీవితంలో నుంచి, చెప్పాలి, భయము నీ జీవితంలో నుంచి బయటకు పోతుంది. బలంగా ఈ మాట మీ హృదయాల్లో ఉంచుకోండి. అందుకోసమే పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే, యెహోవా నా పక్షమునున్నాడు, నాకు ఏం కలగదు? భయము కలగదు. అక్కడితోనే ఆగిపోలా. ఆ తర్వాత ముందు చూడండి ఒక బలమైన మాట, నరులు నాకేమి చేయగలరు? ఈ యొక్క మనుషులు, శత్రువులు, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి, ఈ లోకంలో ఉన్న భయంకరమైన శక్తులు కావచ్చు, దురాత్మ శక్తులు కావచ్చు, దుష్ట శక్తులు కావచ్చు, ఆయన పిల్లల్ని పాడు చేయాలని, ఆయన ప్రణాళికలను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్న చీకట సంబంధమైన కార్యాలు కావచ్చు, ఏవి నన్నేమి, చెప్పాలి, ఏవి నన్నేమి చేయలేవు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వెన్ గాడ్ ఈజ్ ఇన్, ద ఫియర్ ఈజ్ అవుట్. ఎప్పుడైతే దేవుడు నీలోనికి వస్తాడో, నీలో ఉన్న భయము, నీలో ఉన్న సాతాను బయటకు, చెప్పాలి, బయటకు పారిపోతుంది. దేవుడు నీలోనికి రానంతసేపే నీ జీవితంలో వేదన, దేవుడు నీలో ఉండనంతసేపే నీకు దుఃఖము, బాధ, దేవుడు నీలో ఉండనంతసేపే నీకు భయము, బాధ, భయంకరమైన వేదన. కానీ ఎప్పుడైతే నీలోనికి దేవుడు వస్తాడో, నీ జీవితంలో అద్భుతం, మహా అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున అందుకోసమే భక్తుడు అంటాడు, దేవుడు నా పక్షాన ఉండి నాలో ఉన్నప్పుడు నాకు భయం అనేది ఉండనే, చెప్పాలి, ఉండదు. ఎన్ని పరిస్థితులు తారుమారైనా, ఎంతటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు నన్ను వెంటాడినా, ఎన్ని భయంకరంగా నా జీవితంలో అన్నీ కూడా, నా బ్రతుకంత అంధకారమయమైపోయినా కానీ, నా జీవితంలో గాఢాంధకారపు లోయలలో కూడా, నా జీవితంలో నాకు కనపడని స్థితిలో కూడా నన్ను నడిపించే నా చేతిని పట్టుకొని ఒక సాధనం, ఒక సహాయం ఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. హల్లెలూయా. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి మీ జీవితాల్లో మీరు చెప్పగలరా ఆ దేవుడు నాలో ఉన్నాడని? ఈరోజు మీరు ధైర్యంగా మీ బ్రతుకుల్లో మీరు ఈరోజు సంఘము, సమాజము ముందు, అలాగే ఈ లోకం ముందు నువ్వు గట్టిగా అరిచి చెప్పగలవా నా దేవుడు నాలో ఉన్నాడని, ఆ యేసయ్య నాతో ఉన్నాడని? నువ్వు ఎప్పుడైతే ఆ యేసయ్య నీతో ఉన్నాడు, ఆయన నీలో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడని నువ్వు చెప్పగలుగుతావో, సమస్త కీడులు, బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా నీ యొక్క జీవితంలో, నీ యొక్క బ్రతుకులో వెనక్కి వెళ్ళిపోతాయి. నీలో ఆయన నిండుకొని వెలుగుమయంగా, వెలుతురుగా, అనేక మందికి వెలుగుగా నిన్ను మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకోసమే ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా దేవుడు గనక మనలోనికి వస్తే మనము మన జీవితాల్లో మనము ఎలాంటి ప్రభావితం మనం పొందుకుంటాం అని అంటే, దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు భయం అనేది లేని ప్రభావితమైన, అద్భుతమైన ధైర్యాన్ని, అలాగే అద్భుతమైన స్థిరమైన ఒక అద్భుతమైన కంఫర్ట్ను మనం పొందుకుంటాం. మొట్టమొదటి, దేవుడు మనలోనికి వస్తే, దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనలో ఒక అద్భుతమైన ఒక ధైర్యము ఏంటి అనంటే, నాకు నా జీవితంలో దేవుడు ఉన్నాడు, ఇంకా నాకు కొదువ ఉండదు అనే కంఫర్ట్ని, అనే సౌకర్యాన్ని మనము అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. జాగ్రత్తగా వినండి, నులక మంచం మీద పడుకున్న మంచమే, వింటున్నారా? నవ్వారి మంచం మీద పడుకున్న మంచమే, ఆఖరికి ఇనుప మంచం మీద పడుకున్న, ఐరన్ కాట్ మీద పడుకున్న, చెప్పాలి, మంచమే. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల చూశాను. ఏంటో తెలుసా? మంచములాగా సిమెంట్తోనే చేసేస్తున్నారు, తయారు చేస్తున్నారు.
నాకు ఆశ్చర్యం కలిగించింది, ఇలా కూడా మంచాలు ఉంటాయా అని. అవును, అది కూడా చెప్పండి, అది కూడా మంచమే. దాన్ని మంచంలాగా తయారు చేసినప్పుడు అది కూడా కాటే. ఆఖరికి అద్భుతమైన టేకుతోనో, లేకపోతే టేక్ వుడ్తోనో, లేకపోతే ఒక రోజ్ వుడ్తోనో చక్కని మంచం తయారు చేసిన మంచమే. కానీ నీకు సుఖనిద్ర కోసం నువ్వు దుప్పటి వేసుకుంటావా అంటే ఒక బెడ్షీట్ వేస్తావా? ఒక చక్కని 4-5 బెడ్షీట్లు కలిపి కుట్టిన ఒక బొంత అని అంటారు చూసారా, అది వేస్తావా? లేకపోతే నీవు ఒక చక్కని బయట దొరికే దూది అని అంటారు చూసారా, అలాంటి దాంతో ఒక పరుపు కుట్టుకొని వేస్తావా? లేకపోతే 4 అంగుళాల స్పాంజ్ని స్పాంజ్తో కుట్టిన ఒక పరుపును వేసుకుంటావా? లేకపోతే 6 అంగుళాలు పరుపు వేస్తావా? 7, 8 అంగుళాల, 12 అంగుళాల వివిధ రకాలైన లేయర్లతో సిద్ధపరిచిన స్పాంజెస్తో, లేకపోతే ఇంకా అనేక రకాలైన కంఫర్ట్నిచ్చే, లేకపోతే సుఖాన్నిచ్చే నువ్వు లేయర్స్తో పొందుపరిచిన పరుపును వేసుకొని నువ్వు పడుకుంటావా అనేది దాని మీద నీ యొక్క సౌకర్యము, నీ యొక్క సుఖనిద్ర అనేది ఆధారపడి ఉంటుంది. అవునంటారా కాదంటారా? మీకు అర్థమైందని చెప్పిన మాట మీకు అర్థమైందా? సుఖము లేదా సౌకర్యం అనేది నువ్వు వాడే వస్తువులను బట్టి, చెప్పండి, మెటీరియల్ని బట్టి మారుతూ ఉంటుంది. సౌకర్యము ఎందుకనంటే మనము ప్రశాంతంగా నిద్రపోవడానికి, ప్రశాంతంగా జీవించడానికి. ఎప్పుడైతే, జాగ్రత్తగా వినండి, భయం అనేది మనసుల్లో ఉంటుందో, భయం అనేది జీవితాల్లో ఉంటుందో, భయం అనేది కుటుంబాలని, వ్యవసాయ వ్యాపారాలను, ఉద్యోగాలను వెంటాడుతుందో, ఆటోమేటిక్గా నీకు సౌకర్యం అనేది ఏమైపోతుంది? కొదువైపోతుంది. ఇంకా నీకు నెమ్మది ఉండదు. ఇంకా నీకు ఎంత మాత్రము పట్టు పరుపుల మీద పడుకున్నా కానీ నీకు చెప్పాలి నిద్ర రానే రాదు, సుఖము దొరకదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు మీలోనికి వచ్చినప్పుడు నీ సౌకర్యము ఎలా మారిపోతుంది తెలుసా? డండ్ల పరుపులాగా. దేవుడు నీలో ఉన్నప్పుడు నీ సౌకర్యము అది స్ప్రింగ్ పరుపులాగా. దేవుడు నీలోనికి వచ్చినప్పుడు అంతకన్నా పరుపులకు మించిన, లేకపోతే నీ జీవితంలో ఇంకా కట్టిక నేల మీద పడుకున్నా కానీ ఈ లోకాన్ని జయించినంత సౌకర్యము, అద్భుతమైన ఆనందం నువ్వు అనుభవిస్తావు. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన నీలో ఉంటాడో, నీలో ఉన్న సాతాను, నీలో ఉన్న చీకటి, నీలో ఉన్న భయము, చెప్పాలి, భయము బయటికి పోతుంది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితంలో ఎన్నో సమస్యలతో నిండిపోయి ఉన్న దేవుడు మనతో ఉన్నాడన్న సత్యము మనకి ధైర్యాన్ని, మనకు సౌకర్యాన్ని కలుగజేస్తుంది అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈవెన్ ఇన్ క్రైసిస్ గాడ్స్ ప్రెజెన్స్ గివ్ us strength. ఈవెన్ ఇన్ క్రైసిస్ గాడ్స్ ప్రెజెన్స్ గివ్ us strength. అంటే దాని అర్థం ఏంటంటే మన జీవితాల్లో చిందరవందరగా మారిపోయినా కానీ ఆయన ప్రత్యక్షత మనకు ధైర్యాన్ని, భరోసాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, విడుదలని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధ గ్రంథములో చిందరవందరైపోయిన బ్రతుకులలో దేవుడు రాగానే, యేసయ్య అడుగు పెట్టగానే అద్భుతమైన కార్యాలు వారు చూశారు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పుట్టి గుడ్డివాడు యేసు ప్రభువు ప్రత్యక్షం కాగానే, అక్కడకు రాగానే చూపు పొందుకొని లోకాన్ని చూశాడు, యేసయ్యను చూసి తరించిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈవెన్ వెన్ వీఆర్ ఇన్ క్రైసిస్, మనము భయంకరమైన స్థితిలో ఉన్న మన జీవితంలో ఆయన అడుగు పెట్టాడంటే అక్కడ, చెప్పండి, అక్కడ అది స్వర్గమయంగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకోసమే మీరు వాక్యాన్ని గమనిస్తే దావీదు రానంతసేపు ప్రజలందరూ భయపడిపోయారు. దావీదులో ఉన్న దేవుడు గొల్యాతు ముందుకు వచ్చి గొల్యాతును చంపిన తర్వాత ప్రజలందరూ ధైర్యముతో, సౌకర్యముగా, ఆనందంగా, సుభిక్షంగా, అద్భుతమైన విజయాన్ని వారు అనుభవించారు. 2 చేతులెత్తి హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలోనికి ఆయన అడుగు పెడితే అంటున్నారు, ఎవరు రావాలి మన జీవితాల్లోనికి? చెప్పండి, ఎవరు రావాలి? గట్టిగా చెప్పాలి, ఎవరు రావాలి? గాడ్ ఈజ్ ఇన్, ఫియర్ ఈజ్ అవుట్.
యేసు నీ జీవితంలోనికి రావాలి. నీ జీవితంలో ఉన్న భయము బయటకు చెప్పాలి. నీ జీవితంలో ఉన్న భయం బయటకు పోవలసిందే. ఈరోజు ఆయన రాక కోసం మీరందరూ కూడా ఎదురు చూడాలని మీకు మనము చేస్తున్నాడు. ఆయన్ని ఆహ్వానించుకోవడానికి ప్రతి క్షణము మనము ఎదురు చూస్తూ, మనము ఆశతో ఆయన్ని పిలిచేవారుగా మనం ఉండాలి.